హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్. ఇప్పుడైతే నెక్స్ట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళకైతే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. మనకు అన్నిటికంటే అన్ని సబ్జెక్ట్లో టఫెస్ట్ సబ్జెక్ట్ వచ్చి మ్యాథ్స్ అనమాట. ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సబ్జెక్ట్ ఇన్ 10th. దీనికి రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా అవసరము. మీకు ఏ డౌట్స్ వచ్చినా వెంటనే మీ ఫ్రెండ్స్తో కానీ మీ టీచర్స్ అయితే క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మీరు ఫార్ములాస్ అన్నిటినీ ఒక షీట్లో రాసుకొని మీరు నిద్రలేసేటప్పుడు ఎటువైపు అయితే చూస్తారో అటు సైడ్ అతికించడం కానీ లేదా రోజు చూడడం చదవడం అయితే చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకైతే ఎక్కువ రోజులు అయితే గుర్తుంటాయి, మర్చిపోరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువ సాల్వ్ చేయాలి. అట్లా చేస్తే మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీకు వస్తుంది. నెక్స్ట్ వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవైతే ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇంగ్లీషు. దీని గురించి ఇదేంటి ఈజీగా అనుకుంటాము, కానీ చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఈ స్పెల్లింగ్ మిస్టేక్లోనే చాలా మార్క్స్ అయితే పోతాయి. దీంట్లో స్పెల్లింగ్స్ అని అయితే కరెక్ట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ వచ్చి హిందీ. దీంట్లో అయితే అసలు మంచి అంటే బ్రైట్ స్టూడెంట్స్ కూడా అయితే ఫెయిల్ అవుతుంటారు. దీనికి ఎక్కువ చదవడము అండ్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్ అనేది అయితే అవసరము. నెక్స్ట్ సైన్స్లో అయితే నీట్ లేబుల్ డయాగ్రామ్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. అవి లేబుల్ చేసేటప్పుడు బొమ్మ నీట్గాను పార్ట్స్ అనమాట అన్నీ ఒక సైడ్కే రాయాలి, నీట్గా రాయాలి. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ కెమికల్ ఈక్వేషన్స్ అన్నీ ఒక షీట్లో అయితే రాసుకోండి. వాటిని మెయింటైన్ చేయండి రెగ్యులర్గా. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి వెల్ స్ట్రక్చర్డ్ అనమాట. ఇది సోషల్ స్టడీస్. దీంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ అయితే ఒక నోట్స్లో అయితే రాసి పెట్టుకోండి. ఇవైతే రోజు అయితే రిమెంబర్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ అయితే మీకు లెసన్స్ చెప్పేటప్పుడు కొన్ని ఏరియాస్ అయితే వస్తాయండి. నైజీరియా, రెడ్ సీ, బ్లాక్ సీ అని అయితే ఇలా అయితే చెప్తుంటారు కదా, అవన్నీ అయితే నోట్ చేసుకొని మీ మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిమెంబర్ డేట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ డేట్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. కాన్స్టిట్యూషన్ లాకి వాటి డేట్స్, వాటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి కదా, ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇవైతే కొన్ని టిప్స్ ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.